హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా మార్నింగే లేచానండి. చూసారు కదా, టైం అయితే 4:45 అయింది. ఇంకా లేచానమాట. అంటే ఫస్ట్ 6కి లేస్తూ ఉన్నాను. అట్లా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. టైమింగ్ అనేది 4కి లేస్తే నాకు మంచిగా పనులన్నీ అవుతాయండి. అంటే నైట్ తొందరగా పడుకొని ఉదయాన్నే 4కి లేస్తే ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు అనమాట. అందుకు ట్రై చేస్తూ ఉన్నాను నేను. ఫస్ట్ 6కి లేచాను, ఆ తర్వాత 5కి లేచాను, ఆ తర్వాత ఇప్పుడు 4:45కి అయితే లేచాను. చూసారు కదా టైం అయితే. ఇంకా లేస్తానే ఇదిగోండి డోర్ అయితే తీసేసాను. బయట చూసారా, చీకటిగా ఉందన్నమాట అంతాను. అంటే పైన మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట. కాబట్టి ఎవరు కనిపించరు, మొత్తం చీకటిగా ఉంటుంది. అందువల్ల నాకు ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం భయం అనమాట. ఆ భయం వల్ల నేనైతే పొద్దున్నే లేనండి, ఆ భయం వల్ల. ఎందుకంటే ఇంకా మా ఆయన అయితే నిద్రపోతారు, ఆయన లేయరు నాతో పాటు. 6 దాకా పడుకుంటారనమాట. లేచి ఇంకా నాతో పాటు ఉండరు. ఆయన ఒకరు లేచినా కూడా బెడ్రూమ్లోనే ఉంటారు. అందుకనేసి నాకు కొంచెం భయం లేయటానికి. ఇప్పుడు కొంచెం ధైర్యం చేస్తున్నాను బయటికి వచ్చి క్లీన్ చేసుకోవడానికి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మార్నింగ్ లేచి నా పనులు నేను చేసుకోవాలి, పొద్దున్నే దీపం పెట్టుకోవాలి, ఇవన్నీ అనమాట నాకు చాలా ఇష్టము. కాకపోతే చిన్నతనం నుంచి ఇవన్నీ నాకు అలవాటు లేదండి. నేను హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి అందులో ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు హిందూసే, కానీ నేను కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియన్లోకి. కాబట్టి నాకు ఇవన్నీ తెలియకుండా పోయాయి. అమ్మ వాళ్ళు కూడా పెద్దగా చేసింది లేదనమాట ఇవన్నీను. దానివల్ల అంతే అండి, నాకైతే పెద్దగా అలవాటు లేదు. నేను మా అత్త కొడుకునే మ్యారేజ్ చేసుకున్నాను కదా, అత్త వాళ్ళు హిందూస్ అనమాట. ఇంకా నేను ఈ సాంప్రదాయాలే పాటించాలి. నా చిన్నతనం అంతాను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి చర్చికి వెళ్తూ ఇలాగే ఉండిపోయిందనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ ఉన్నింటి దగ్గర నేను ప్రతి ఒక్క పని నేర్చుకునేదాన్ని తన దగ్గర. నాకైతే అటువంటి అవకాశం లేకుండా పోయింది. నేను తిరుపతికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నానండి. దీపం పెట్టడం కానీ, ఎలా ఉండాలి, ఎలా పండగలు చేసుకోవాలి, ఇలాంటివి చేస్తున్నాను. కానీ మార్నింగ్ అయితే 6 గంటలకు లేస్తాను. కాకపోతే ఏంటంటే 6 గంటలకు లేచి క్యారీ చేసేయడం తప్ప ఇంటి ముందు అయితే ముగ్గేసుకుంటానండి, అంతేను. ఇంట్లో చెత్త తోసుకోవడము, ముగ్గులు వేసుకోవడము, మొత్తం క్లీన్ చేయడము, ఇల్లంతా మాపేయడము, దీపం పెట్టడము, ఇలాంటివన్నీ ఏం చేయను. నాకు ఆడికి కరెక్ట్గా టైం సరిపోతుంది. 6 గంటలకు లేస్తే ఇంకా ఇంట్లో చెత్తలు తోయడము, బయట ముగ్గేయడము, 6 గంటలకు లేచి ఇట్లానే చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే నాకు 4 గంటలకే లేచి ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రతి పని మార్నింగ్ చేసేస్తే మళ్ళీ పెద్దగా పని ఉండదండి. ఇంకా ఏవైనా కూడా మనకు ఏమన్నా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ అనమాట. ఏదైనా మనం సంపాదన ఏదైనా చేసుకోవడానికి కానీ ఇంకే చాలా ఉంటాయి కదా మనకంటూ. ఆడవాళ్ళం అంటే ఇంకా చాలా అవసరాలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి మనము మగవాళ్ళ మీద డిపెండ్ అయి ఉండలేము, ప్రతి ఒక్కటి అడగలేము. దానివల్ల మనం మార్నింగే చేసామంటే కినా మనకి టైం ఉంటుంది. టైం ఉండడం వల్ల మనము సంపాదించుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట, ఇంకో పని చేసుకోవటానికి. అదండి, నాకు అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఇంకా అత్తమ్మ మామయ్య లేరు కాబట్టి నేను ఇంకా డిగ్రీ వరకు చేశాను. ఆ తర్వాత ఇంకేం చేయలేకపోయాను అనమాట. పాప బాబు ఇద్దరు పుట్టేశారు. వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేను ఇంటికే పరిమితం అయిపోయాను. ఇంకా వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం ఏదైనా చేసుకోవటానికి నాకు ఇప్పుడు అవకాశం అయితే ఉంటుంది. ఇలా పొద్దున్నే అలవాటు చేసుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో ఇంకా అదొకటి. పొద్దున్నే లేస్తే కొంచెం బాగుంటుందండి, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏదైనా అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి అన్నమాట. అది
నాకు ఈ మధ్య తెలిసిందనమాట. నేను ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ లేచి ఈ పనంతా చేస్తూ ఉన్నానండి. అంటే ఇలా అనుకుంటే చాలు ఇలా జరిగిపోతూ ఉందనమాట ప్రతిదినం. కాబట్టి నాకు చాలా బాగా నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వల్ల ఏది ఏమైనా కూడా మార్నింగ్ లేచి కంపల్సరీగా అండి చెత్తలు దూసేసి ఇల్లంతా మాపేసేసి బయట మాపేసేసి ముగ్గులు వేసేసి కొంచెం లక్ష్మీదేవి దగ్గర ఒక దీపం అట్లా వెలిగించుకోవడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. అదొక పాజిటివ్ ఎనర్జీ కదా, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈరోజైతే ఇలా నేనైతే అలవాటు చేసుకోవాలనేసి నేను ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉన్నానండి. 21 రోజులు చేస్తే చాలన్నమాట, మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మరి అదే ట్రై చేస్తూ ఉన్నాను నేనైతే మాత్రం. ఈరోజు డేట్ అయితే 14 కదా, 14 రోజులు ఏకధాటిగా ఇలాగే చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ లేవగానే ఇలాగే చేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇల్లు క్లీన్ చేయకపోతే నాకు ఎలాగో ఉంటుంది. పొద్దున్నే తలస్నానం చేయాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలన్నమాట, ముగ్గేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది పాజిటివ్గా. కాకపోతే ఏంటంటే కొంచెం వంట చేయడం అనేది లేట్ అయిపోతుంది ఇటువంటి పనులన్నీ చేయడం వల్ల. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ చేయాలి, మధ్యాహ్నానికి క్యారీ చేసి పెట్టి పంపించాలి కదా, కొంచెం అదే లేట్ అవుతుంది. ఇంకా సామాన్ అయినా నైట్ తోమినానంటే మార్నింగ్ అయితే కరెక్ట్గా టైం సరిపోతుందండి. ఇంకా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను నిదానంగా. కొంచెం మా ఆయన తిట్టినా కానీ నేను అయితే ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియో అయితే మాత్రం 4:45 నుంచి 7:30 వరకు అయితే వీడియో అయితే షూట్ చేశానండి నేను. అంటే 7:30కి నా పని అంతా అయిపోయింది. ఇంకా మా ఆయనకి వాళ్ళకి క్యారీలు పెట్టడము ఇదంతా అనమాట, ముగ్గులు వేయడము, క్యారీ పెట్టడము, ఈ పని అంతా మార్నింగే. బట్టలు కూడా తీసి వాషింగ్ మిషన్లో వేసేసానండి. మొత్తం హాల్ అంతా సర్దేశాను, సోఫా అంతా సర్దేశాను అనమాట క్లీన్గా. ఎందుకంటే నిన్న నైటు మా బాబుకి జ్వరం వచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఏ పని చేయలేదు, సర్దలేదనమాట హాల్ అంతాను. మామూలుగా అయితే అన్నీ నీట్గా తీసేస్తాను. ఇంకా బాబుకు బాగలేకపోవడం వల్ల అవన్నీ అలాగే ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదు మార్నింగ్ లేవగానే. అందుకనేసి ఇంకా లేచిన వెంటనే బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము, ఇల్లంతా మొత్తం బెడ్షీట్లంతా ఇదిలించి చేసుకోవడము, మాపు వేసుకోవడము, ఇవన్నీ జరిగిపోయాయి. ఇంకా నిన్న ఏంటంటే వర్షం పడిందండి. వర్షం పడడం వల్ల ఇంకా బయటంతా క్లీన్ చేయాల్సి వచ్చింది. బయట మొత్తం వాటర్ అంతా పోసి క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇంకా చెత్త తోస్తే కొంచెం నాకు అట్లా నచ్చదనమాట, కిచకిచా ఉంటుంది కదా వర్షం పడితే మాత్రం. చెత్త వాటర్ ఇదంతా ఉంటుంది. అందుకనేసి నేనేం చేశానంటే చెత్త తీయకుండా ఒకేసారి వాటర్ పోసి బయటంతా కడిగేసానండి, క్లీన్ చేసేసాను నీట్గా. అంటే బుధవారము శనివారము క్లీన్ చేసుకుంటాను బయట. ఇంకా మిగతా రోజుల్లో మామూలుగా మాపేసేస్తానండి బయట. అదొక పాజిటివ్ ఎనర్జీ లాగా బాగుంటుంది. బయట కడిగితేనే బాగుంటుంది, తుడచడం కన్నా కూడాను కడిగితేనే చాలా నీట్గా ఉంటుంది. అలా నేను ఇంకా బయటంతా కడిగేసి ఇదిగోండి ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు అయిపోయింది. ఇంకా ఇంట్లో అయితే వచ్చేసాను, ఇంట్లో మాపు వేయడానికి. ఇంట్లో కూడా మాపేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు, ఉప్పు, కర్పూరం వేసుకున్నానండి. ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ ఈరోజైతే ఇంట్లో బల్లి అయితే వంట రూమ్లో వచ్చేసిందండి. అది ఎప్పుడు కింద తిరుగుతూ ఉంటుందన్నమాట వంట రూమ్లోనే. కాకపోతే నేను కర్పూరము, ఈ ఉప్పు, పసుపు వేయడం వల్ల దానికి కింద తిరగడానికి సోర్స్ లేకుండా పోయింది. దానివల్ల అది పైకి ఎక్కేసింది అనమాట. ఇంకా పైన కూడా నేను అలాగే చేయాలి, కంటిన్యూ చేస్తే ఒక్క బల్లి కూడా ఉండదన్నమాట, అవి బయట వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండకుండా అవి ఒక్కటే తిరుగుతూ ఉందండి అసలు. ఇంకా ఈలోపు నేను ఇదంతా క్లీన్ చేసుకునేసరికి మా పాప అయితే లేచి వచ్చేసిందండి. నేను ఇంకా బయట కూడా ఇంకా తీసుకెళ్ళి చూసారా వర్షం అయితే వస్తూ ఉంది. ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఫస్ట్ పూజ రూము, వంట రూము, ఇంకా హాలు. నేను కూడా బాగా తడిచిపోయానండి. బయట వర్షం పడుతుంది కదా, వర్షంలోనే నీళ్ళు తీసుకుంటూ నేను క్లీన్ చేసిన తర్వాత వర్షం పడిందిలేండి బయట. అంటే ముందు రోజు నైటు వర్షం పడిందనమాట, దానివల్ల తేమగా కచ్చకచ్చ ఉండింది. ఇంకా నేను లేస్తానే లైట్గా 1-2 చినుకులు అయితే
పడుతూ ఉన్నాయి. ఇంకా ఆ తేమకి చీపిరి పెట్టి తొయ్యలేక నేనైతే మొత్తం వాటర్ పోసి కడిగేశాను. ఇంకా ఆ తర్వాత వర్షం చూడండి ఫుల్గా పడుతూ ఉందన్నమాట. నేను ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఈలోపు మా పాప అయితే వచ్చింది. అయిపోయింది పని ఏరా పదజాము ఎంత టైము 6 అయిందా? స్నానం చేసుకుంటా మొత్తం తడిసిపోయినా. వర్షం పడుతుందండి బాగా. పోయి స్నానం చేసేసుకొని వంటలకి దిగేసేయాలి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇదో స్నానం చేసుకుంటా పోయి ఇదో తొందరగా దాంట్లో ఆడయ్యి మ్యాటు. వర్షం పడుతుంది ఫుల్గా. అదేదో ఈడు వరకు వచ్చేసింది గుమ్మం వరకు. ఫుల్గా పడుతుంది అవి ఇప్పుడు. పద అబ్బా అడుగు. బూజునా నాది ఈరోజు క్లీన్ చేయాలా? ఈరోజు క్లీన్ చేయాలి. ఎగ్జాక్ట్ 6 టైం. ఈ మధ్య ఎలా బాగుంది నాన్న. ఈ నుంచి పసుపు కుంకుమ ఇక్కడ ఎట్లా లేచి నేను పోయి స్నానం చేసుకుని వస్తా. ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే పెట్టు. నీకేం కాదులే, నువ్వేం కాదులే, పెట్టేయి. పసుపు కుంకుమ పెట్టేయి. ఇక్కడ కొంచెం జవ్వాదు కలుపుకో. పసుపులో జవ్వాదు రోజ్ వాటర్ కలిపేసి సరేనా? నేను పోయి ఇంకా పెట్టుకోండి. ఆడ అంత కారిపోతుందా ఏంటో ఇంట్లో. ఆడ పెట్టేసి స్కూల్ పోవాల్సిందే. వర్షం చూడ ఎట్ట పడుతుందో. ఫుల్లుగా రాత్రి నుంచి పడుతుంది. ఫుల్లుగా అస్సలు ఆగలే. నీటిలో కూడా పెట్టారు. కొన్ని కలవలు కొన్ని వేస్తాం. ఎంత టైము? ఇప్పుడే లేస్తుంది. బాగుంది. రాత్రి చెమట పోసింది అడికి. బాగుంది. చూసారు కదండి. ఇంకా మా ఆయన కూడా లేచి ఇప్పుడే బయట వచ్చారు. ఆయన కూడా టైం ఎంత అయింది అనేసి అడుగుతూ ఉన్నారు. నైట్ అయితే బాబుకు జ్వరం వచ్చిందని చెప్పాను కదా. ఇంకా టాబ్లెట్లు అయితే వేస్తూనే ఉన్నామండి. ఉదయం లేచి నైట్ 1కి వేసాము. ఆ తర్వాత 4 గంటలకి వేసాము. ఆ తర్వాత ఇంకా ఉదయం అట్లా 4 గంటలకు ఒకసారి వేస్తూ ఉన్నాము. దానివల్ల బాబుకి అయితే చెమట పోసి బాగా ఇప్పుడు తగ్గింది. కాకపోతే ఒంట్లో ఉంటుందండి ఆ జ్వరం అనేది. ఇంకా తనకి వస్తూనే ఉందన్నమాట. లైట్గా అట్లా చెమట పోసింది అంతే తప్ప మళ్ళీ ఇంకా వస్తూనే ఉంది. ఇంకా అదనమాట. ఇంకా మా ఆయన అయితే మా బాబుని చూడడానికి వెళ్ళాడు, ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ మా పాపని అయితే పసుపు కుంకుమ పెట్టమని చెప్పాను కదండి. ఎందుకంటే తనకు కూడా అలవాటు అవుతుంది. అసలు స్పెషల్గా నేను ఈ విధంగా చేయడం మా పాప కోసమేనండి. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళకు అలవాటు అయిందంటే ఇదే అలవాటు వచ్చేస్తుంది. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సిన విషయాలండి ఇవైతే మాత్రం.
మనం పుట్టింట్లో నేర్చుకోలేకపోతే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇవన్నీ అలవాటు ఉండదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం చేయాలి అంటే వాళ్ళు చెప్తారు, మనం చేయలేమన్నమాట. అంటే ఒకవేళ చేసినా కూడా చాలా నిదానంగా చేసుకుంటాము, ఫాస్ట్గా అయితే చేయలేము. ఒక పని చేసి ఇంకో పని చేయాలంటే అలసిపోతూ ఉంటాం కదా. అటువంటి పరిస్థితి లేకుండా మా పాపకి ఇలా అలవాటు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ దీపము, పసుపు, కుంకుమ, ముగ్గు లేస్తానే గుమ్మంలో ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి తను. నా గోల్ ఏంటంటే అదేనండి. మార్నింగే నేను చేసే పద్ధతులను బట్టి తను నేర్చుకుంటుంది. ఎందుకంటే నేను ఎలా ఉంటే తను కూడా అలాగే ఉంటుందండి. నేను ప్రతిరోజు స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యానంటే తను కూడా నన్ను చూసి రెడీ అవుతుందన్నమాట. నేను ఒకవేళ కొంచెం మజ్జొచ్చేసి అలాగే ఉండిపోయాననుకోండి, తను కూడా అలాగే ఉంటుంది. స్నానం చేసుకోదు, ఏం చేసుకోదు. నాలాగే బద్ధకిచ్చి అలాగే కూర్చో ఉంటుంది. ఒకవేళ నేను బద్ధకిచ్చినా కూడా తనకి చెప్తూనే ఉంటాను, నాన్న స్నానం చేసుకోబో అనేసి. అయినా కూడా తను చేసుకోదనమాట. ఏదైనా మనల్ని చూసే నేర్చుకుంటారు కదా పిల్లలు. అలా అనేసి నేను తన కోసమైనా నన్ను నేను మార్చుకోవాలి. రేపు మా పాప నాలా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇది కూడా ఒక కారణం అన్నమాట. నాకైతే మాత్రం నేను ఇలా మారటానికి కారణము. అన్ని రకాలుగాను మనకు ఏదైనా కూడా ప్లస్సే అవుతుందంటే ఏది కూడా మనకు మైనస్ అవ్వదన్నమాట. ఒక మంచి నేర్చుకోవాలి అంటే అది మంచి అవుతుంది కానీ చెడు కాదు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మన నుంచి పిల్లలు నేర్చుకుంటారు. అదండి. ఇంకా ఇక్కడైతే మా పాప పసుపు కుంకుమ అయితే పెట్టేసింది మొత్తం. నేను ఇంకా ఈలోపు ఇదిగోండి స్నానం చేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా వంట చేయాలి అంటే స్నానం చేసుకోవాలి కదా. ఈ మధ్య ఇది కూడా అలవాటు అయిపోయిందండి. స్నానం చేసుకుంటే కానీ వంట చేయలేకపోతున్నాను. దీనివల్ల ఏంటంటే మా ఆయన నన్ను కోపగించుకుంటూ ఉండారు. ఎందుకంటే నువ్వు మార్నింగే లేస్తావు, కాకపోతే వంట పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కదా అనేసి అంటూ ఉన్నారు. కాకపోతే నేనేంటంటే ఇంకా పొద్దున్న ఈ పని చేసేస్తే ఇంకా స్నానం చేసుకొని వంట చేసుకోవాలనేసి ఉద్దేశంతో నేనైతే అలా చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి కొంచెం మార్చుకుంటానండి పద్ధతి. ఎందుకంటే ప్రతిరోజు లేట్ అంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. ఈ 2 నుంచి లేట్ అయితే అవ్వట్లేదు లేండి. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు 7:30కే. వీళ్ళకి వచ్చేసి 8:50కి వెళ్తే చాలండి స్కూల్కి. ఈ మధ్య వర్షం పడుతుంది కాబట్టి దానివల్ల కొంచెం మా ఆయన మళ్ళీ రాలేక కోపగించుకుంటున్నారు తప్ప నేనైతే 8:50, 8:30కి అయితే నా పని అంతా అయిపోతుంది టకటక. ఇంకా పొద్దున్నే సామాన్ తోముకోవడము, స్నానం చేసుకోవడము, ఇల్లు తుడిచేసుకోవడం, ముగ్గులు వేసుకోవడము, ఇవన్నీ. వంట రూమ్ కూడా నేను గ్యాస్ ఖచ్చితంగా తుడిచి ముగ్గు పెట్టే నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా నేను అలవాటు చేసుకున్నాను ప్రతిరోజును. ఎందుకంటే మనం వంట చేసిన తర్వాత డ్రాప్గా మనకి ఆయిల్ మరకలు అవి పడుతూ ఉంటాయి కదండి. అదనమాట. ఈరోజు ఏంటంటే బల్లి ఈ గ్యాస్ కింద ఉండిపోయిందండి. నేను పనంతా మొత్తం అవన్నీ తీసేసి తుడిచేసి చేసుకునే లోపల ఏమైందంటే బల్లి వచ్చి దాని కింద ఉండింది. దానివల్ల చాలా భయం వేసింది. మళ్ళీ మా ఆయన్ని పిలిచాను నేను. మామ బల్లి ఉంది అంటే ఇంకా మా ఆయన వచ్చి పొరపులతో అట్లా అంటే అది కిందికి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి కింద కూడా మొత్తం బండ కూడా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను, పసుపు కుంకుమ. ఈరోజైతే మా పాప అమ్మ లెమన్ రైస్ చేసి నాకు ఉర్లగడ్డ తాలింపు చేసి పెట్టు, చాలా బాగుంటుంది అనేసి మా పాప అయితే అడిగిందండి. తన కోసం అనేసి ఇక్కడ చూసారు కదా హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇంకా మా ఆయనకి టాబ్లెట్ అయితే ఇచ్చాను. నేను కూడా టాబ్లెట్ వేసుకున్నానండి. వేసుకొని ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టలేదు, ఒకవైపు ఉర్లగడ్డలు అయితే పెట్టేశాను గ్యాస్ పైన. ఒకవైపు వాటర్ పెట్టేశానండి. ఇంకా వాటర్ గ్లాసుల్లో పోసుకొని ఆ తర్వాత జీలకర్ర కూడా వేసేసాను. ఈరోజు ఏంటంటే మా ఆయన జీలకర్ర వాటర్ కూడా తాగలేదండి. ఎందుకంటే ఇంకా మా పాప ఏమో వెళ్ళాల్సి వచ్చింది, మా బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తనతో పాటు మా ఆయన కూడా వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇంకా మా బాబు వెళ్ళే టయానికి లేట్ అయిపోయిందండి. ఇది ప్రాసెస్ అయితే రెడీ కాలేదు 7:30కి. ఇంకా తను పెరుగన్నం తినేసి
నాన్న రారా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయింది. దానివల్ల మళ్ళీ మా ఆయన రెండోసారి రావాల్సి వచ్చింది. వర్షం పడుతుంది కదా, ఎక్కడ పెద్దగా వర్షం పడుతుందని ఆయన టెన్షన్ అనమాట. అందుకని ఇక్కడ నేను ఫాస్ట్గా అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకా ఒకవైపు వచ్చేసి ఇదిగోండి ఇంకా ఉర్లగడ్డ తాలింపు అయితే వేస్తూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసానండి. ఉర్లగడ్డలు మెత్తగా ఉడకబెట్టేసి ఇంకా తర్వాత పీల్ తీసేసి కొంచెం ఆయిల్ అసలు లేదనమాట, కొద్దిగా ఉన్నింది. అది నిన్న వీడియోలో చూపించాను కదా పునుగులు వేస్తూ, అదే ఆయిల్ ఉంటే ఇంకా అదే బాండి పెట్టి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉన్నింది. దాంట్లోనే పోపు వేసేసాను అనమాట. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసి 2 వెల్లుల్లిపాయలు, ఆనియన్ వేసేసి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసేసి ఇంకా ఉడికించుకున్న ఈ ఉర్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇదిగోండి పప్పుల పొడి అయితే చూపించాను కదా మీతో, ఆ పప్పుల పొడి అయితే చల్లేసాను. ఏం లేదండి, ఎండుమిర్చి ఫస్ట్ మంచిగా వేయించుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి ఒక 2 ఇంచులు తీసుకొని, వెల్లుల్లిపాయలు ఒక 8 తీసుకున్నాను. పప్పులు 6 పిరికెల దాకా మామూలు పప్పులు, తినే పప్పులు అయితే వేసేసి మిక్సీ పట్టేశాను. ఉప్పు వేసి గల్లు ఉప్పు వేసేసి ఇంకా ఆ పౌడర్ అయితే చల్లేసి రైస్ అయితే ఇంకా లెమన్ రైస్ చేసి క్యారీ అయితే పెట్టి పంపించేసానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు, తనకి జ్వరం వచ్చేసిందండి, ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా నేనేం చేశానంటే ఇవి నైటు ప్రమిదలు ఉన్నాయి కదా ఇంట్లో, మనకు లక్ష్మీదేవి విగ్రహం ఉంది, అది హాల్లో పెట్టుకొని కొంచెం దీపం పెట్టుకుంటే బాగుంటుందనేసి ఇలా ప్లాన్ చేసుకున్నానండి. ఇవి కొనుక్కొని వచ్చాను బయట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 60 రూపాయలు చెప్పారండి. నేను దీపం పెట్టుకునేది ఒకటి, ధూపం వేసుకునేది ఒకటైతే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 60 రూపాయలు చెప్పారు. 50 రూపాయలకి అడిగితే అస్సలు ఇవ్వము అని చెప్పారు. ఇంకా ఇవి నిన్న నైట్ వాటర్లో వేసి మంచిగా నానబెట్టేశానండి. ఇంకా పొద్దునైతే తీసి ఇంకా వాటిని పసుపు కుంకుమ పెట్టేసి అలంకరించేసి ఇక్కడ సర్దేద్దాము అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇదంతా ఇక్కడ టేబుల్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. నిన్న మా ఆయన నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చేసారండి. నిన్న నైటు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలు లేవు అని చెప్తే నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చేసారండి. ఇంకా మధ్యాహ్నం అదే పనిగా వెళ్ళి నేనైతే ఈ ధూపం వేసే చిన్నవి స్టిక్స్ ఉంటాయి కదా, అవి అయితే తెచ్చేసుకున్నాను. ఎందుకంటే హాల్లో పెడితే మంచి స్మెల్ అండి, మంచి అరోమా, మంచి సువాసన వస్తూ ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఎన్ని గొడవలు వచ్చినా ఏమున్నా కూడా అసలు అవన్నీ మైండ్లోకి రావు, అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏవి అనిపించదు కూడా మనకు, అంత పాజిటివ్గా ఉంటుంది. ఆ ధూపం వేసుకుంటే మాత్రం వంట రూమ్లో కూడా అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే అదంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి పువ్వులు అయితే తెచ్చి కట్ చేసి పెట్టేశాను. ఇంకా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుందాము అనేసి. మా ఆయన అయితే జీరా వాటర్ తాగలేదండి. ఇంకా నేనైతే మంచిగా కొంచెం వేడి చేసుకొని తాగుతూ ఉన్నాను. 9 అయిపోయింది టైం అయితే. ఇంకా పని అంతా చేసుకునేసరికి 9 అయిపోయిందిలేండి. తాగేసి ఇంకా నేనైతే ఈ అలంకరణ అంతా చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవి దగ్గర. వీడియో అయితే చూడండి, చూపిస్తాను. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.